హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం 50,000 రూపాయల సేవింగ్స్ ఒక సంవత్సరంలో, అది చిన్న పిల్లలైనా సరే లేదంటే ఇంట్లో ఉన్న గృహిణులైనా సరే, మనం ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా సరే 50,000 రూపాయల సేవింగ్స్ అనేవి చేసుకోగలుగుతాం. ఈ విధంగా కనుక మనం ప్లాన్ చేసుకుంటే. అది ఎలాగా అన్నది చూసే ముందు అయితే నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని అయితే పూర్తిగా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే కనుక అప్పుడు లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో విషయాలు అయితే తెలుసుకుంటారు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందు సేవింగ్స్ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే, మనం ఇంట్లో పడే ఆర్థిక ఇబ్బందులు. అంటే ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏంటంటే, మనము ఏదైనా కొన్ని అప్పులు ఉండొచ్చు. లేదంటే కనుక ఏం కొనకపోయినా సరే కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి కొన్ని అప్పులు అయితే ఉంటాయి. అట్లాగా దానివల్ల మనం సేవింగ్స్ అనేవి అనగానే అబ్బా ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం సేవింగ్స్ అనేవి చేయలేం కదా అని చెప్పి అనుకుంటాం. కొన్నిసార్లు మనకి లోన్స్ ఏమీ లేకపోయినా సరే మనం నెల సంపాదించేది మనకి వచ్చేది మనం తినడానికి ఉండడానికి మాత్రమే సరిపోతుంది. కటాకటిగా మనం ఇంకా పొదుపు చేయడానికి ఏమాత్రం ఉండదు. అలాంటప్పుడు మనం సేవింగ్స్ అనేవి ఎలా చేస్తాము? చేయడం అనేది కుదరని పని కదా అని మనం అనుకుంటాం. కానీ మనము ఈ సందర్భంలో కూడా మనం గనక కొద్దో గొప్ప, మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. ఈ సంవత్సరం ఒక ప్రాబ్లం ఉండొచ్చు, వచ్చే సంవత్సరం ఒక ప్రాబ్లం ఉండొచ్చు. అలాగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు కూడా ఉంటానే ఉంటాయి. అలా అని మనం పొదుపును కనుక స్కిప్ చేసుకుంటే కనుక మనం ఎప్పటికీ కూడా పొదుపు చేయలేము. మనం గనక ఎప్పుడు మనం పొదుపు చేయగలుగుతాం అంటే కనుక నా ఉద్దేశంలో ఏంటంటే, మనము ఏదైనా సరే చిన్నదో పెద్దదో ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకుందాం. అది ప్రతి సంవత్సరం కూడా చిన్నదో పెద్దదో ఒక టార్గెట్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు ఫిక్స్ చేసుకోవాలి. మనం కొద్దిగా ఫ్రీగా ఉన్నాం అనుకోండి, దాన్ని బట్టి టార్గెట్ అనేది ఎక్కువ ఫిక్స్ చేసుకోవచ్చు. అదే లేదు కొద్దిగా మనం టైట్గా ఉన్నాం, బాగా టైట్ అన్నప్పుడు టార్గెట్ అనేది చిన్నదైనా సరే ప్రతి సంవత్సరం కూడా ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకుందాం. ఎంత టైట్లో ఉన్నా సరే అప్పుడు టార్గెట్ ఎప్పుడైతే మనం ఫిక్స్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే మన పొజిషన్ ఏ విధంగా ఉన్నా సరే కొద్దో గొప్ప పొదుపు అన్నది చేయగలుగుతాము. అది నా ఉద్దేశం అనే కాదండి. ఎప్పుడైనా సరే మనము పొదుపు చేద్దాము, ఈరోజు మన దగ్గర ₹1 ఉంది అని చెప్పి ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో వేసి చూడండి. మళ్ళీ తర్వాత రోజు మనకి తెలియకంటేనే మనమే ఖర్చు ₹1 అయినా తగ్గించి మనం ఆ డబ్బాలో వేద్దాము అని చెప్పి మనకు అనిపిస్తుంది. ప్లస్ ఆ రూపాయి కూడా మనం ఆటోమేటిక్గా ఆ ఖర్చు పెట్టకుండా రేపు కూడా వెయ్యాలి కదా అని మనం కూడా ఆ రూపాయి ఖర్చు తగ్గించుకుంటాము. అట్లాగా అని ఎగ్జాంపుల్కి మాత్రమే ₹1 అని చెప్పానండి. అట్లాగా మనం కనుక పొదుపు చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా మనకి పొదుపు అనేది చేయగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే, మనం చేసే ఈ చిన్న పొదుపు ఏదైతే ఉందో అది మనకి చాలా అంటే చాలా ఆనందాన్ని ఇస్తుంది. మనము నెక్స్ట్ డే చేయడానికి మనకి ఒక బూస్ట్ని ఇస్తుంది. అయితే మనకున్న ఈ సంవత్సరంలోని ఈ 12 నెలల్లోని మనం 50,000 రూపాయలు ఇలా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా పొదుపు చేయగలుగుతాము. అది ఎట్లా అంటే కనుక, ముందు ఫస్ట్ అయితే ఒక 30 రోజులు ఒక విధంగా, ఒక 30 రోజులు ఒక విధంగా, అంటే ఉన్న 12 నెలలు కూడా ఒక్కొక్క విధంగా పొదుపు అయితే చేసుకుందాం. అయితే మనము దానికోసం ముందైతే ఏం రాసుకోవాలంటే, ఒక పేజీలో మనము ₹25 ఎన్ని రోజులు పొదుపు చేయాలి అన్నది ₹25 రాసుకొని దాని ఎదురుగా 30 అని రాసుకొని దాని ఎదురుగా మనము ₹25 ఎప్పుడైతే వేస్తామో దాని ఎదురుగా ఒక టిక్, రెండోసారి ₹25 వేసినప్పుడు రెండో టిక్, మూడోసారి వేసినప్పుడు మూడో టిక్, అలాగైతే పెట్టుకుందాం. ఫస్ట్ మనము ఒక 30 రోజుల పాటు ₹25 అయితే వేసుకోవాలి. తర్వాత ఇంకొక 30 రోజులు ₹50 అయితే మనం వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొక 30 రోజులు ₹60 అయితే వేసుకోవాలి. తర్వాత ఇంకొక 30 రోజులు అయితే ₹70 అయితే వేసుకోవాలి. అంటే మనం ఒకే నెల కంటిన్యూగా ₹25 వేసుకోవడం, ఇంకో నెల కంటిన్యూగా ₹50 వేసుకోవడం అలా కాకుండా మనకి ఇది సంవత్సరం 1 ఇయర్ టార్గెట్, అంటే 365 డేస్ టార్గెట్. ఆ టార్గెట్లో మన దగ్గర ఉన్నప్పుడు ₹25 వేస్తాం, మన దగ్గర ఉన్నప్పుడు ₹100 వేసుకుంటాం, లేనప్పుడు ₹25. అట్లాగా మన దగ్గర ఏ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ వేసి ఆ అమౌంట్ ఎదురుగా ఒక టిక్. మనం ఎందుకంటే ఒక్కొక్క అమౌంట్ 30 డేస్ వేయాలి, అంటే 30 టైమ్స్ వేయాలి అని చెప్పి మనకు తెలుసు. కాబట్టి 30 టిక్స్ వేయగానే మనం మనం ₹100 అన్నది 30 టైమ్స్ వేసేసాము అనేది మనకు తెలుస్తుంది. ఇంకోసారి మనం ఏంటంటే ఇంకో 30 రోజులు ₹70 వేయాలి. తర్వాత ఇంకో 30 రోజులు ₹80 వేయాలి. తర్వాత ఇంకొక 30 రోజులు ₹100 అయితే వేయాలి. తర్వాత ఇంకో 30 రోజులు
150 రూపాయలు అయితే వేయాలి. తర్వాత ఇంకో నెల 8వ నెల ఇంకొక 30 రోజులు 180 రూపాయలు అయితే వేయాలి. తర్వాత ఇంకొక 30 రోజులు 200 రూపాయలు అయితే మనం వేసుకోవాలి. తర్వాత ఇంకో 30 రోజులు 10వ నెల 250 రూపాయలు అయితే వేసుకోవాలి. అయితే మనకేంటంటే ఇక్కడ ఒక 2 నెలలు అంటే దేంట్లోని మనం 365 డేస్లో 60 డేస్ తగ్గించుకుందాం. అంటే 300 డేస్ మనం అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇంకొక 60 డేస్లో మనం 14 డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది చేసుకోవాలి. అలాగా 14 డేస్లో ఆ సేవింగ్స్లో మనం ఏంటంటే చేసుకోవాల్సింది ఈ 14 డేస్ 500 రూపాయలు అయితే వేసుకోవాలి ప్రతిరోజు. అది మనకి ప్రతిరోజు 500 వేసుకోవడం మనకు కుదరదు కాబట్టి అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఒక నెల మనం ఇక్కడ ఒక 10 నెలల పాటు వేసుకుంటున్నాం. ఆ 10 నెలల్లో ఒక్కొక్క నెలలో 500 వేసుకొని అట్లాగా మనము ఈ 500 రూపాయలని మనం బర్డెన్ లేకుండా ఇలా 10 నెలల్లో 500 వేసేసుకున్నాం అనుకోండి. అప్పుడు 11వ నెల 12వ నెల ఇంకా మనం అప్పుడు ఒక 500 ఒకసారి, ఇంకో 500 ఒకసారి, అట్లాగా ఒక 2 సార్లు వేసుకుంటే మనం వేసుకోవాల్సిన ఈ 14 రోజుల 500 అనేది ఈజీగా వేసుకోగలుగుతాము బర్డెన్ అనేది లేకుండా. ఈ పైన 25, 50 అనేది చాలా చాలా తేలిగ్గానే వేసుకోగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా మనం ఈ 50,000 రూపాయల సేవింగ్స్ ఎలాంటి వాళ్ళమైనా సరే చేసుకోగలుగుతాం. ముందైతే చేయగలము అని చెప్పేసి ఒక ముంతలు అలాంటివి కొంటే మనకి మనీ అనేది మళ్ళీ పగలగొట్టి తీయడం, ఆ మనీ అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి సో ఏదైనా ఇంట్లో మనం ఇంకా ముట్టుకోకుండా ఉండేలాగా ఒక స్టీల్ బాక్స్ ఏదైనా తీసుకొని దాంట్లో అనేది వేసుకోండి. అలా వేసుకొని లేదు మనం తీసేస్తాం, మనం ఆగలేమనుకుంటే ఇంకా పోయింది ఒక 100 రూపాయలు పెట్టి ముంత అయితే కొనుక్కొని దాంట్లో అయితే అమౌంట్ వేయడం స్టార్ట్ చేయండి. ఒక్కరోజు 25 రూపాయలు అయితే వేసి చూడండి. తర్వాత రోజు ఆటోమేటిక్గా మీరు తగ్గించుకొని ఖర్చులు అయ్యి కొద్దిగా వేయడానికైతే ప్రయత్నిస్తారు. ఎప్పుడు కూడా మనం టార్గెట్ ఫిక్స్ చేసుకొని దానికోసం ప్లానింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే చిన్న పొదుపైన పెద్ద పొదుపైన మాత్రం చేయగలుగుతాము. మనము ఇలాగ 25 రూపాయలు వేసుకున్నాం కదా అంటే మనము 750 రూపాయలు అవుతుంది. 25 రూపాయలు 30 రోజులు వేసుకుంటే తర్వాత 50 రూపాయలు వేసుకుంది 1500 రూపాయలు అయితే అవుతుంది. 60 రూపాయలు 30 రోజులు వేసుకుంది 1800 రూపాయలు అయితే అవుతుంది. అది 70 రూపాయలు 30 రోజులు వేసుకుంది 2100 అయితే అవుతుంది. 80 రూపాయలు 30 రోజులు వేసుకుంది 2400 రూపాయలు అయితే అవుతుంది. అలాగే 80 రూపాయలు వేసుకుంది ఏమవుతుంది 2400 రూపాయలు. 100 రూపాయలు వేసుకుంది 3000 రూపాయలు. అట్లాగే 150 రూపాయలు వేసుకుంది 4500 రూపాయలు అవుతుంది. 200 రూపాయలు వేసుకుంది 6000 రూపాయలు అవుతుంది. 280 రూపాయలు వేసుకుంది 7500 రూపాయలు అవుతుంది. 180 రూపాయలు వేసుకుంది 5400 అవుతుంది. ఈ 10 నెలలు మనం చేసుకునే ఈ సేవింగ్స్ వచ్చేసి 43350 రూపాయలు అయితే అవుతుంది. ఇంకొక 500 రూపాయలు 14 రోజులు వేసుకుంటాం కాబట్టి ఆ యొక్క 7000 రూపాయలు అవుతాయి. మొత్తం కూడా మనం ఈ విధంగా పొదుపు చేసుకుంటే 50,350 రూపాయలు అయితే మనం సేవింగ్స్ చేసుకున్నట్టు అవుతుంది. ఎవరైతే నా వీడియో చూసి సేవింగ్స్ ట్రై చేద్దామని చెప్పి అనుకుంటారో వాళ్ళైతే మనస్ఫూర్తిగా 50,000 రూపాయలు ఈ సంవత్సరంలో సేవింగ్స్ చేయాలని కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ద సేవింగ్స్ అండి. ఇదండి 50,000 రూపాయలు ఈజీగా సేవింగ్స్ అనేవి ఎవరైనా చేసుకోగలిగేలాగా పొదుపు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.